హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అసలు మణికంఠ అభయ్ మీద ఎందుకు సీరియస్ అయ్యాడు, శేఖర్ భాష చేస్తున్న తప్పేంటి, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రోమో వచ్చింది కదా, ఈ ప్రోమోలో ప్రేరణ ఇంకోటి అర్ధరాత్రి ముచ్చట్లో భాగం ప్రేరణ సంచాలకుగా తీసుకునే డెసిషన్స్ ఆమె మిక్స్డ్ కనిపిస్తున్నాయి. ఆ మాటలో తెలుస్తుంది. చాలా కన్వర్జేషన్స్లో వన్ అయిన కన్వర్జేషన్స్లో ఆమెకి డౌట్ ఉంది, నేను కరెక్ట్గా చేశానా లేదా. ఎందుకంటే టాస్క్ అటువంటిది నిజంగా ఒక్కరు చేయాలంటే కష్టమైన టాస్కే. సో కాన్ఫిడెంట్గా మిగిలిన నువ్వు తప్పు చేసావన్నప్పుడు ఆలోచించుకుంటుంది, నేను తప్పు చేశానేమంటుంది. మళ్ళీ ఒక గేమర్గా నేను లేదు నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా చేశానని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక మిక్స్డ్ అంటే దాన్ని ఏమంటారు, ఒక సందిగ్ధ వాతావరణంలో ప్రేరణ ఉంది, నేను కరెక్ట్ చేశానా లేదా అని 50-50 ఉంది తన సంచాలక పెర్ఫార్మెన్స్ మీద తనకే. ఆ తర్వాత కొంచెం జలస్ ఫీలింగ్ చూపిస్తుంది అనమాట యష్మి. అంటే అబ్బా 2 వారాల నుంచి ఇచ్చిన కంటెంట్ నువ్వు అసలు ఒక్క టాస్క్లోనే ఇచ్చావు కదా అన్నట్టు, అదేందో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇక్కడ చెప్పా కదా, ప్రేరణ సందిగ్ధంలో ఉంది అని తన సంచాలక జడ్జిమెంట్స్ మీద. ఇప్పుడు వచ్చిన ప్రోమో చూశారు కదా, ఆ ప్రోమోలో దీన్ని లింక్ చేస్తే నిఖిల్ ప్రేరణతో అంటుంటాడు, ఏమంటా అంటే సంచాలకుగా చేయమంది ఎవరు, మీ టీం వాళ్ళు. నువ్వు ఛాన్స్లు ఎక్కువ ఎవరికి ఇచ్చింది, మీ టీం వాళ్ళకే ఇచ్చావు. చివరికి ఎరిపప్పు అయింది ఎవరు, నువ్వు అయ్యావు. అంటే మీ టీం వల్లే నువ్వు అయ్యావు అంతా అన్నట్టు ఇక్కడ జరుగుతుంది కదా. పృథ్వీ కోపంగా మాట్లాడటము, తర్వాత ఆ డెసిషన్ మార్చుకోవటము, మళ్ళా ఫస్ట్ పృథ్వీ అవుట్ అని చెప్పి తర్వాత రీగేమ్ చేయటము చాలా అవుతాయి కదా నిన్న ఆ గేమ్లో. ఏ గేమ్లో, సాక్స్ గేమ్లో. మొత్తం సాక్స్ గేమ్దే మ్యాటర్. సాక్స్ గేమ్ అయిపోయాకే ఈ డిస్కషన్స్ అన్నీ. సో ఇవేంటో మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈరోజు వచ్చిన ప్రోమోని పెద్దగా అనలైజ్ చేయడానికి ఏం లేదండి. ఒక గేమ్ ఆడతారు, ఏంటంటే స్పిన్ ద బాటిల్ అని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. కొంచెం అంటే బాగా అలిసిపోయి ఉన్నారు కదా, ఒక 2-3 రోజులు ఫిజికల్ టాస్కులు ఇవ్వండి అంటే అంత అలిసిపోయే ఫిజికల్ టాస్కులు అన్నీ కాదు, కొన్ని పల్పి ఆరెంజ్ టాస్కులు ఉన్నాయి, కొన్ని వ్యాక్స్ ఉన్నాయి. అట్లీస్ట్ రోప్ టాస్క్ అంటే జెంట్స్ కొంచెం బాగానే అలిసిపోయారు. సో కొంచెం ఆట విడుపులాగా ఉంటుందని ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టినట్టున్నారు. స్పిన్ ద బాటిల్ అని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిస్తున్నారు. ఎవరికి ఏది వస్తే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పించేయాలి. దాంట్లో భాగంగా శేఖర్ భాష దీని మీద జోక్స్ చేస్తాడనమాట. ఇక్కడ వెరైటీ ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో మామూలుగా ట్రూత్ వస్తే నిజం చెప్పాలి, డేర్ వస్తే యాక్ట్ చేయాలి అడిగింది. ఇక్కడ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు డేర్ అని వచ్చి నీకేదన్నా ఒక యాక్ట్ వచ్చిందనుకో, అది నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్పొచ్చు, వాళ్ళు చేయాలి అది. అట్లా శేఖర్ భాష వచ్చి యష్మి మీద జోక్స్ చేస్తాడు, నువ్వు ఇంట్లో ఏమన్నా అబద్ధాలు ఆడిన సందర్భాలు ఉన్నాయా అని. సో ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఒకరిని పూల్లో వేయాలంటే నైనిక వచ్చి శేఖర్ భాషని పూల్లో వేయటము, ఇది పన్నీ ప్రోమో అనమాట. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ అర్ధరాత్రి ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మణికంఠ బాగా ఆడుతున్నాడబ్బా. రోజుకి నిఖిల్ సూపర్ అనిపిస్తున్నాడు. నేను ఎస్పెషల్లీ నిన్న గేమ్స్లో గెలవటమే కాదు, నిన్న గేమ్ తర్వాత కూడా నిఖిల్ కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. సో నిఖిల్కి ఇదే అడ్వాంటేజ్. నిఖిల్ ఏంటంటే కొంచెం బాగా ఆడితే ఆయనకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంది, అసలు చాలా కేక్ వర్క్ అయింది గేమ్లో కుంభస్థలం కొట్టడానికి. చూద్దాం. రైట్, ఇక్కడ మొత్తము బోర్డు మీద అందరినీ పిలిచి బోర్డు మీద 5,40,000 ఇంతవరకు మీ ప్రైజ్ మనీ అంటాడు. ఆ 5,40,000లో ఏంటి, బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఆల్రెడీ గేమ్స్ అప్పుడే అనౌన్స్ చేస్తాడు కదా, మీ 3 టీములు ఎవరు ఎంత విన్ చేసినా హయ్యెస్ట్ అమౌంట్ ఉన్న టీం మాత్రమే అది ప్రైజ్ మనీకి యాడ్ అయ్యిద్ది అని. ఇప్పుడు 2,40,000 నిఖిల్ టీంకి ఉంది, మిగిలిన వాళ్ళకి 1,00,000 ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి 50,000 ఉండొచ్చు ఎగ్జాంపుల్. అప్పుడు ఏంది 50, 1,00,000, 2,40,000 3 యాడ్ చేయరు కదా, హయ్యెస్ట్ ఉన్న 2,40,000 యాడ్ చేస్తారు టీంకి. సో అలాగా 3 లక్షలు ఆల్రెడీ గెలుచుకున్నారు ఫస్ట్ రౌండ్లో, 2,40,000 నిఖిల్ టీం గెలిచింది కాబట్టి మొత్తం 5,40,000 మీ బ్యాంకులో ఉన్నాయి, ప్రైజ్ మనీ ఇంతవరకు అయ్యింది అన్నట్టు చెప్తాడనమాట. సో అది అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత మణికంఠ వచ్చి నిఖిల్ని భలే అప్రిషియేషన్ చేస్తాడబ్బా. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఏమంటాడంటే, అరే మన టీం గెలిచింది, బట్ నువ్వు చాలా బాగా ఆడావురా, నువ్వు అసలు ఎక్సలెంట్ రా, నేను నీ టీంలో ఉన్నా, నేను చేసింది పెద్ద ఏం లేదురా, మొత్తం నీ యొక్క ఫిజికల్ టాస్క్లు అయితేనేమి మొత్తం నీ వల్లే గేమ్ గెలిచింది అన్న ఒక దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే అక్కడ జరిగింది కూడా ఏంటంటే, మణికంఠ ఆడిన టాస్క్ స్పెల్లింగ్ టాస్క్ కదా, మణికంఠ ఒప్పుకుంటాడు, తను అడ్మిట్ చేసుకుంటాడు కొన్ని, అది నచ్చే విషయం. సో పృథ్వీ ఆపినప్పుడు కూడా నీకు ఆదిత్యతో చెప్తాడు, ఆదిత్యనే అవుతాను
స్విమ్మింగ్ పూల్ టాస్క్ అప్పుడు. నేను బాగా ఆడుతున్నాను. కానీ నాకు ఫిజికల్‌గా నేను కాదు గదా! వాళ్ళంతా. నాకు ఫిజికల్‌గా గూడా ఉంటే చాలా బాగుండు దేవుడిస్తే. బట్ ఇంకేం చేయలేము. అది నాలో ఉన్న లోపం అన్నట్టు చెప్తాడు. ఇక్కడ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడికొచ్చేసరికి ఆహ్, నిన్న నిఖిల్‌తో నిఖిల్‌ని అప్రిషియేట్ చేసేటప్పటికి ఆట మొత్తం నీ వల్లే ఆడామని చెప్పడం వల్ల ఒక్క ఎక్కేసావయ్యా! ఒక 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 అడుగు ఎక్కేసావు అన్నట్టు అనిపిస్తుందనమాట. నాదేముందిరా చాలా చిన్న హెల్పే మొత్తం నువ్వే ఆడావు. ఆ తర్వాత యష్మి వచ్చి ఆహ్, పృథ్వీతో మాట్లాడుతుంటదనమాట. అందరూ నిఖిల్ టీమ్ విన్ అవ్వాలి అన్నట్టు అందరికీ నిఖిల్ టీమ్ విన్ అవ్వాలి అన్నట్టు ఉంటది ఏంట్రా అని. అంటే నిఖిల్‌కి ఆల్రెడీ ఎక్కువ ప్రైజ్ మనీ ఉంది గదా! సో, ఆ సెన్స్‌లో ఏమన్నా థింక్ చేస్తున్నారా అన్నట్టు అంటే పృథ్వీ ఏమంటా అంటే అని అని అనుకోనుండొచ్చు యష్మి. అందరికీ నిఖిల్ టీమ్ విన్ అవ్వాలి, నిఖిల్ టీమ్ విన్ అవ్వాలి అన్నట్టు ఉందిరా అన్నట్టు. అంటే పృథ్వీ ఏమంటా అంటే ఏ క్లాన్ విన్ అయితే ఏంటి? డబ్బులు రావడం ఇంపార్టెంట్ మనకి. అయి వస్తున్నాయి గదా! అన్నట్టండి. కొన్ని కొన్ని సార్లు పర్ఫెక్ట్ డైలాగ్సే ఉంటాయి పృథ్వీవి. కాకపోతే చాలా తక్కువ సార్లు. ఎక్కువ సార్లు అరాచకంగా మాట్లాడటమే ఉంటది. యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూసే ఉన్నాయి ఆయనకి. ఆ తర్వాత ఆదిత్య వచ్చి మణికంఠతో అంటాడు. ఓహ్! అంటే ఈళ్ళు ఫుడ్ లేకుండా ఉన్నారు గదా! సో, ఇతను ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు ఇతనికి. ఏమంటాడు, "నేను 2 డేస్ కూడా ఫుడ్ లేకుండా ఉండగలను. అంటే నాలో ఆ క్యాలిబర్ ఉంది. నేను ఫుడ్ లేకుండా 2 డేస్ అయినా ఉండగలను" అంటే మణికంఠ సింపుల్‌గా కట్ జేస్తాడు. ఇప్పుడు ఉండగలనా మీకు ఇప్పుడు అంత అవసరం లేదన్నా. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ ఆప్షన్ లేదు గదా! మీరు హాయిగా తినొచ్చు గదా! తినొచ్చు గదా! అన్నట్టు అంటాడు మణికంఠ. ఆ తర్వాత నబీల్ ఇంకా ఆ బాధలోనే ఉన్నాడు. ఏది 5 సెకండ్స్‌లో ఎలా జడ్జిమెంట్ ఇచ్చింది ప్రేరణ. ఇది చాలా బ్లండర్ గదా! ఓకే. అసలు ఏంటి ఇది చాలా తప్పు గదా! అన్నట్టు చెప్తే 5 సెకండ్స్‌లో అది 1 సెకండ్ 5 సెకండ్స్ కూడా టైమ్ ఇవ్వలేదు. సారీ 5 సెకండ్స్ కూడా టైమ్ ఇవ్వలేదు. 1 సెకండ్‌లో జడ్జిమెంట్ ఇచ్చేసింది. అలా ఎలా ఇస్తదని చెప్పి నబీల్ నైనికాతో అంటుంటాడు. సో, ఆ బాధలోనే ఉంటాడు ఇంకా నైనిక. నైనిక కూడా ఏదో అప్‌సెట్ మూడ్‌లో ఉన్నట్టు చూపిస్తారు. ఇంక ఆమె టీమ్ పెద్ద ఇది కాలేదు కదా! ఎక్కువ విన్ అవ్వలేదు కదా! అని. ఆ తర్వాత సోనియా వచ్చి పృథ్వీతో ఏమంటదంటే, "ఈ మొత్తాన్ని నేను సమ్ అప్ చేస్తాను. ఇక్కడ బిట్స్ బిట్స్‌గా చూపించినా గాని నేను వెళ్ళి ఫ్రెండ్స్ అని చెప్పి సోపేసే మెంటాలిటీ కాదు నాది. అంటే ఓవరాల్ దాని యొక్క సారాంశం ఏందంటే, ఒప్పైనా, తప్పైనా ఫ్రెండ్‌కి కరెక్ట్‌గా చెప్పాలి. చెప్పకపోతే ఇంక మనం ఫ్రెండ్ ఎలా అవుతాము? ఫ్రెండ్ గదా అని చెప్పి తప్పు చేసిన ప్రతిసారి గూడా సమర్థించలేము. శత్రువు అని చెప్పి కరెక్ట్ చేసినా మనం తప్పు అనకూడదు. అది అది గేమ్‌కి అది కరెక్ట్ గేమ్ కాదని పృథ్వీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చెప్తది. ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నారని చెప్పి నేనెళ్ళి వాళ్ళని ఓదార్చొచ్చు సోపేసి. అంటే ప్రేరణ, మెయిన్ ప్రేరణ యష్మి. ఎందుకని? ప్రేరణ చెప్పా గదా! ప్రేరణకి ప్రేరణనే తన జడ్జిమెంట్ కరెక్టా? కాదా? అన్న భావనలో ఉందామె. అది రీజన్ ఏదన్నా గాని. ఆ టాస్క్‌కి సంచాలకుగా చేయడం కష్టమే. అయినా ఆమె తీసుకున్న డెసిషన్స్ అన్నీ కరెక్ట్ కాదా? ఎందుకంటే నబీల్ అక్కడ ఒక రకంగా ఫైర్ అయ్యాడు. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక టీమ్ ఒకలాగా చేసామన్నారు. ఒక యునానిమస్ డెసిషన్ రాలా. ఏ ఈ ప్రేరణ జడ్జిమెంట్స్‌లో. ఆబ్వియస్‌గా నాకైతే తప్పే అనిపించింది. రీజన్ ఏదన్నా గాని నబీల్ విషయంలో గాని, కొన్ని కొన్ని విష్ణు విషయంలో గాని అలా. ఆ! రైట్. ఆ తర్వాత ఆ! ఇక్కడ సోనియా పృథ్వీతో అనేటప్పుడు. నేనలా సోపేసి మాట్లాడొచ్చు ప్రేరణ వాళ్ళతోటి. బట్ నా నేచర్ అది గాదు. ఫ్రెండ్‌కి తప్పని జెప్పాలి. కరెక్ట్‌ది కరెక్ట్ అని జెప్పాలి. ఇప్పుడు నా ఆయన సంచాలకుగా ఉన్న టాస్క్‌లు నబీల్ బాగా ఆడాడు. నబీల్‌కిచ్చాను. ఫ్రెండ్స్ అని జెప్పి నేను వేరే వాళ్ళని జేయలేను గదా! సో, ఇప్పుడు నువ్వున్నావురా. నువ్వు 2 రకాలుగుంటావు. కొంచెం డ్యూయల్ పర్సనాలిటీ లాగా. టాస్కులు వచ్చేదాకా ఒకలాగుంటావు. టాస్క్‌కి ముందాక చిల్‌గా బాగా. ఒక్కసారి టాస్క్ అయితే వేరే రకంగా అయిపోతావు. యాంగర్ మేనేజ్‌మెంట్‌తో అట్లా. ఈరోజు మొత్తం పృథ్వీకి యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూసే చెప్తారు. సీత ఒకసారి అంటది, టీనా అంటది, విష్ణుప్రియ అంటది. అది లేకపోతే నువ్వు తురుమని. చూడాలి ఇన్ని సార్లు బిగ్ బాస్ చెప్పిస్తున్నాడు అంటే ఈ మాటని ఇన్ని సార్లు హైలైట్ చేస్తున్నాడు అంటే పృథ్వీ యాంగర్ లేకుండా ఆడే ఆటనేమన్నా మనకు చూపించబోతున్నాడా అనే డౌట్ కొట్టింది నాకు. యాహ్! చూద్దాం. ఆ! సో, అని చెప్తా. నువ్వు టాస్క్‌కి ముందు ఒకలాగుంటావు, టాస్క్ తర్వాత ఒకలాగుంటావు అని చెప్తా. మళ్ళా కొంచెం సెల్ఫ్ ఏసుకోవాలిగా. ఇప్పుడు నేనున్నాను. నేనెప్పుడు ఒకలాగుంటానురా. ఈ గేమ్‌కి ముందు, గేమ్ తర్వాత ఒకలాగుంటానని చెబుతుంది సోనియా. ఎట్లుంటది గేమ్‌కి ముందు, గేమ్‌కి ఒకలాగా? నామినేషన్స్‌కి పోయాక కంప్లీట్‌గా మారిపోద్ది. నామినేషన్స్‌కి ముందు ఒకలాగుంటది. నామినేషన్స్‌కెళ్తే ఏం మాట్లాడుతుందో తెలీదు. కాపోతే ఏమన్న మాటని డిఫెండ్ చేయలేకపోతున్నాడు పృథ్వీ. నువ్వు కూడా అలానే ఉంటావు కదా సోనియా అంటే, ఇయన్నీ ఏందంటే చాలా తెలివితేటలు. బిగ్ బాస్ గేమ్ షోలో మనమున్నాము అని అనుక్షణం ఫీల్ అయ్యేవాళ్ళుంటారు. అనుక్షణం మన మాట ఎలా పోద్ది అని. ఈ అమ్మాయికి బాగా తెలుసు సోనియాకి. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నానంటే ఒక పాయింట్ తినలో ఉన్న ఒక క్వాలిటీని తప్పు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైమ్ ఈ క్వాలిటీస్ నాలో లేవు. ఇప్పుడు నేనున్నాను. గేమ్‌కి ముందు ఒకలాగా ఉంటాను. గేమ్ తర్వాత ఒకలాగా ఉంటాను. తను బూస్ట్ చేసుకోవటం. ఇది జనాలకు చెప్పటం. అది. చాలా ఖతర్నాక్ సోనియా.
ఆ తర్వాత యష్మి వచ్చి ప్రేరణతో ఇక్కడ బా మేము 2 వారాలకి ఇచ్చిన కంటెంట్ నువ్వు ఒక్క టాస్క్‌లో ఇచ్చేసావు గదే! ఆ! అన్నట్టు చెప్తది. అంటే ఏమైందంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ అరుపులు, గోలలు, ఈ అతి, ఈ పావలాకి రూపాయి యాక్షన్‌లు చేయటము, లేని ఉన్న ఆహ్, టాస్కుల్లో వీళ్ళు దొంగతనం చేయొచ్చు కానీ వేరే వాళ్ళు దొంగతనం చేస్తే ఎగరటము, ఇయన్నీ ఏందంటే కంటెంట్‌లో భాగం అనమాట. అదే అంటది చూడు, మేము 2 వారాల నుంచి చేసింది నువ్వు అసలు ఒక్క టాస్క్‌లో ఇచ్చేసావంటే ప్రేరణ చాలా షేడ్స్ చూపిస్తది కదా! ప్రేరణ గట్టి గట్టిగా అరవటము, ప్రేరణ బాధపడటము, ప్రేరణ ఏడవటము, ప్రేరణ జడ్జిమెంట్ స్కిల్స్ ఇవన్నీ బయటపడినాయి కదా! సో, ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ నీకొచ్చుంటదేమోనన్న బాధ. మామూలుగా ఫన్నీ వేలో చెప్పినా గానీ యష్మి థాట్ ప్రాసెస్ అనమాట అది. ఆ తర్వాత యష్మి ప్రేరణతో ఆ మాట అంటేనే ఏమంటదంటే, శేఖర్ అన్నకి బిగ్ బాస్ గురించి ఏమీ తెలీదు. ఏం మాట్లాడతాడేమో ఎప్పుడు న్యాయం, ధర్మం, చట్టం అన్నట్టు న్యాయం, ధర్మం, చట్టం అన్నట్టు మాట్లాడుతుంటాడు అని అంటది. ఆ తర్వాత మణికంఠ, నబీల్ మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. నబీల్ ఇంకా 5 సెకండ్స్‌లో ఎలా జడ్జిమెంట్ తీసుకుంటారు అనే పాయింట్ దగ్గరే ఉంటాననమాట. దాని గురించి బాధపడుతున్నప్పుడు మణికంఠ అంటాడు నబీల్‌తో, "నేను నిఖిల్ టీమ్ కాబట్టి నా ఫోకస్ అంతా మా టీమ్ వైపే ఉంది. ఓకేనా? నేను నిఖిల్ అదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. బట్ ఒకటైతే అర్థమైంది, నీకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. నువ్వేమి బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ నిజంగా అది తప్పైతే నాకు సార్ క్లిప్ వేసి మరీ చూపిస్తారు. నో ఇష్యూస్. ఓకే" అన్నట్టు చెప్తాడు. ఆ! నవీల్ నవీల్ ప్రేరణ గురించి ఒక మాట అంటాడిక్కడ. ఏమంటాడంటే, అసల టక 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 అని డెసిషన్ తీసుకొని ఆలోచించకుండా జడ్జిమెంట్ పాస్ చేసి, మళ్ళా మోరోవర్ ఆమె ఏడుస్తుంది ప్రేరణ. అంటే ఏంది? ఆమె ఏడుస్తుందంటే ఆమె రాంగ్ చేసినట్టే గదా! ఆమె తప్పు చేసినట్టే గదా! కరెక్ట్‌గా చేస్తే ఎందుకు ఏడవాలి అన్నట్టు అంటాడు. నబీల్‌కి నిన్న చాలా మంచి ఎపిసోడ్ నిజంగా. నిజంగా నబీల్ గాని ఓటింగ్‌లో ఉంటే, నిన్న ఒక్క ఎపిసోడుతో నబీల్ డైనమిక్స్ మార్చే ఎపిసోడ్ అనమాట. అంటే నేనేమన్నాను, నబీల్‌కి చాలా తక్కువ ఓట్లు పడ్డా నిన్నటి వరకు. నబీల్ నామినేషన్‌లో ఉంటే నిన్న జమ్మని ఎళ్ళిపోయే రేంజ్ నబీల్ ఓటింగ్. ఆ రకమైన ఎపిసోడ్ పడింది. కాపోతే ఆయన నామినేషన్స్‌లో లేడు. నామినేషన్స్‌లో ఉన్నప్పుడు పడిందనుకో ఇటువంటి ఎపిసోడ్ హెల్ప్ అయిద్ది. నామినేషన్స్‌లో ఉన్నప్పుడు వేరే రకమైన ఎపిసోడ్ పడిందనుకో ఉల్టా పుల్టాలాగా గాన్ మనోడు. సో, కాపోతే ఈరోజు ఎపిసోడ్ మీద చాలా మంచి ఒపీనియన్స్ ఫార్మ్ అయినాయి నబీల్ మీద. చాలా ఇంట్లో వాళ్ళకి ఏమో గాని బయట చూస్తున్న మనకైతే చాలా మంచి ఒపీనియన్స్ ఫార్మ్ అయ్యాయి. ఆ తర్వాత అభయ్, మణికంఠ. ఇక్కడ ఇక్కడ మణికంఠని ట్రిగ్గర్ చేసే పాయింట్స్, ఫస్ట్ ట్రిగ్గర్ చేసే పాయింట్ ఇదే. మణికంఠ అభయ్ మీద ఫైర్ అవ్వటానికి రీజన్. ఏమన్నా అంటే, మీ చీఫ్ ఏంట్రా ఎప్పుడు ఎళ్లి అమ్మాయిలతో సొల్లేసుకుంటా ఉంటాడు. పట్టించుకోడా? మీ టీమ్‌ని పట్టించుకోడా? మీ టీమ్ అంటే ఇక్కడ నేనొక్కడే గదా! పట్టించుకోడా? ముందు క్లాన్‌ని పెంచుకోండిరా. క్లాన్‌ని పెంచుకోండి అంటే వాళ్ళ క్లాన్ ఇద్దరే గదా! అంటే, ఏం పర్లేదు మేము బాగానే విన్ అయ్యాము. అది చాలు. ఆ! మీరు ఆరుగురున్నా మీరేం చేశారు? మాకన్నీ మా రూమ్ గాని, ఫుడ్ గాని అంతా, ఫుడ్ అంటే రాగియలే. మాకేమి రూమ్ గాని అంతా బానే ఉంది అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అభయ్ అంటాడు. మీరు ఆరుగురున్నా ఏం చేశారంటే అభయ్, "రేయ్! ఏది నేనసలు ఓడిపోయిన ఒక టాస్క్ గురించి చెప్పు. నేను తోపురా, తురుమురా" అన్నట్టు మాట్లాడతాడు. ఈయన ఎంత తోపో ఏమో ఈయన చాలా ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. చాలా మాటలు ఫ్లిప్ చేస్తున్నాడు. మోర్ ఓవర్ నిన్న చూడండి పాలు విషయంలో. విష్ణుప్రియకి పాలు ఇచ్చిందేనే ఆ మాట చెప్పలేకపోతున్నాడు. ఏంటి యష్మి అనేటప్పుడు. ఆ అమ్మాయి అడిగినా నేను కూడా ఇచ్చాను పాలు. విష్ణువుది ఎంత తప్పు నాది కూడా అంతే తప్పు అని చెప్పాలిగా. సో చూడండి అసలు ఆ కన్వర్జేషన్‌లో ఏం లేనట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఒకసారి చూపించాలి క్లిప్స్. చూపిస్తే అప్పుడు ఈ తోపు అనుకునే వాళ్ళ సంగతి బయటపడిద్ది. పక్కా సేఫ్ గేమరు, పక్కా ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు ఇతనైతే. మోర్ ఓవర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడి కూడా రెడిక్యులస్ ఇది. నేను తప్పు చేశానా? చూపించమను, నేను తోసినట్టు చూపిస్తే బయటికెళ్ళటానికి గూడా రెడీ. ఈ బయటికెళ్ళటానికి గూడా రెడీ అనే మాటలను ఎందుకు స్పెసిఫిక్‌గా క్యాప్చర్ చేస్తారంటే బిగ్ బాస్ టీము, ఇటువంటివి జరిగినప్పుడు ఆ వీడియో యేసేసి నాయనా రెడీనా అని అంటానికి. ఓకేనా? చూడాలి ఈ అభయ్ విషయంలో రేపు అంటారో అనరో. ఆ! ఆ తర్వాత విష్ణుపురి, పృథ్వీతో సేమ్. అరే నీలో ఈ పృథ్వీకి ఎక్కువ ఈరోజు మంచిగా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. నీలో స్ట్రెంత్ ఉందిరా, కానీ నువ్వెందుకు విన్ కాలేకపోతున్నావో తెలుసా? నీలో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కోపం ఉన్నంత వరకు నీకు కష్టము. సో, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ మా టీమ్ కాదు. బట్ నిఖిల్‌ని మేము గెలవాలని ఎందుకు కోరుకుంటాం? ఆ! కోపం తక్కువ ఉంటది కాబట్టి. బాగా ఆడతాడు కాబట్టి. అదొక్కటేనా?
విష్ణుప్రియ చదువుతుంది అది ఒక్కటేనా? నిఖిల్ అంటే ఆమెకు ఇంట్రెస్ట్ కూడా, కొంచెం ఇష్టం కూడా. ఫ్రెండ్ లాగా ఎక్కువ ట్రీట్ చేస్తది కాబట్టి, నిఖిల్ కోప్పడ్డా కూడా ఇష్టపడిద్ది విష్ణుప్రియ. అది వేరే విషయం. జస్ట్ చెప్తున్నాననమాట. ఆ! పృథ్వీక నువ్వు అలా కోపం తగ్గించుకునేవాడు అన్నట్టు చెప్పిద్దనమాట. ఆ తర్వాత శేఖర్ వచ్చి నబీల్‌తో అంటుంటాడు. "ఈ హౌస్‌లో మన ఇద్దరమే గెస్ట్‌లాగా వచ్చినట్టు అనిపిస్తుందిరా. ఏదో వాళ్ళందరూ ఆడుకోవటానికి వస్తే వాళ్ళుంటున్న హౌస్‌లోకి మనం గెస్ట్‌లాగా వచ్చినట్టు ఉంటదిరా" అంటే నబీల్ అంటాడు. "అన్న వాళ్ళు ముందు నుంచి ఒకరికొకరు తెలుసన్నా. ఆ! అట్టెప్పుడు అనుకోవద్దన్నా. మనకు మనమే బెస్ట్ అనుకోవాలన్నా. గుంపులో గోవిందలాగా మనం మిగిలిపోతే ఏంటన్నా, మనకు మనం సూపర్ అనిపించింది. శేఖర్ భాష లాంటి ఒక ఇంటెలెక్చువల్‌గా థింక్ చేసే అతనికి, శేఖర్ భాష లాంటి స్పాంటేనిటీ ఉన్న ఒక అతనికి నబీల్ ఇచ్చిన ఆ డైలాగ్ ఇది ఒకసారి కాదండి. ఇదివరకు కూడా అంటాడు. ఇదివరకు కూడా నేను ఒకసారి విన్నా. వాళ్ళు ఏదైతే మనకేమి మనకి బెస్ట్ అనిపియాలి ఎప్పుడు. గుంపులో గోవిందలాగా ఉంటాం ఏందన్నా అంటాడు నబీలు. నబీలు ఎక్కేస్తాడబ్బా! చిన్న చిన్నగా ఇట్లానే ఎళ్ళిపోతే. ఆ తర్వాత ప్రేరణ వచ్చి అభయ్‌తో ఇదే మదన పడతా ఉంటది. అసలు నేను ఏంట్రా ఈ టాస్క్‌లు అసలు నేను ఎలా జడ్జిమెంట్ చేశానో ఏంటో అంటే అభయ్ అంటాడు. లేదు నువ్వు బాగానే జడ్జ్ చేసావులే, బాగానే ఇచ్చావులే జడ్జిమెంట్ అన్నట్టంటే, లేదురా నెక్స్ట్ టాస్క్ మాత్రం నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇది మొత్తము ప్రతి బజర్‌కి ఒక రూల్ మార్చినట్టు ఆడారు. ప్రతి రౌండ్‌కి ఒకలాగా ఆడారు. దానికి తగ్గట్టే నేను కన్‌ఫ్యూజ్ అయ్యానన్న సెన్స్ అనమాట ఆమెది. ఆ తర్వాత పృథ్వీ వచ్చి సీతతో రేపటి నుంచి అస్సలు కోప్పడను, కావాలంటే నా గేమ్ చూడు అన్నట్టు అంటాడనమాట. అక్కడే విష్ణు అనేది. మీ టీమ్‌లో ఆ! మీ టీమ్ కాకపోయినా నిఖిల్ మా టీమ్ కాకపోయినా నిఖిల్ గెలవాలని ఎందుకు కోరుకుంటామంటే ఆయనకి యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ లేవని. ఆ తర్వాత మొత్తం కూర్చొనుంటారు. అందరూ కూర్చొని ఒక గ్రూప్ డిస్కషన్ లాగా మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ ఫస్ట్ సీత అంటది. ఏమంటదంటే సీత వచ్చి పృథ్వీతో అంటది. "ఈ ప్రేరణ ఏందిరా బాబు బజర్‌కి ఒక డెసిషన్ మార్చింది" అన్నట్టు చెప్తది. చూసేవాళ్ళకి కూడా అలానే అనిపించింది. ప్రతి బజర్‌కి ఒక డెసిషన్ ఆమెది. ఫస్ట్ ఏమో ఔట్ అంటది. తర్వాతేమో రీగేమ్ అంటది. తర్వాతేమో మళ్ళా ఔట్ అంటది. తర్వాతేమో నో నో అంటది. తర్వాతేమో టచ్ చేసుకోకూడదంటే కన్‌ఫ్యూజ్ అయిపోయింది ఆమె. తర్వాత నిఖిల్. అక్కడున్న నిఖిల్ వచ్చి అదంతా ఓకే. ఈడు ఏంది పృథ్వీ గాడు సడెన్‌గా గేమ్‌లోకొచ్చి ఏదేదోలాగా ఆడతాడు. సడెన్‌గా రేజ్ అయిపోతుంటాడు. తొయ్యను అని చెప్తాడు. మళ్ళా వచ్చి మణికంఠను తోసేసాడు అన్నట్టు అంటాడనమాట. ఆ తర్వాత అభయ్ వచ్చి అవును మణికంఠను తోస్తే టీపాయ్ మీద పడ్డాడు అన్నట్టు అంటాడు. ఇది అంత సీరియస్ టోన్‌లో అయితే జరగల సంభాషణ. ఆ తర్వాత అప్పుడే అక్కడికి. అంటే ఈ ఈ జరిగేటప్పుడు మణికంఠ అక్కడ ఉండడు. ఈ సంభాషణ జరిగేటప్పుడు వచ్చేస్తాడనమాట. ఈ రౌండ్ టేబుల్ అన్నది చూసావా గ్రూప్ డిస్కషన్‌లో మణికంఠ అక్కడికొచ్చి సీరియస్‌గా నేను హర్ట్ అయ్యాను. మీరందరూ అనుకుంటున్నారేమో నేను భయపడుతున్నా. నేనేం భయపడను. అభయ్ అంటాడు గదా! నువ్వు టీపాయ్ మీద పడిపోయావు అని అంటాడు. నువ్వు భయపడ్డావని అనడు. టీపాయ్ మీద పడిపోయాడు. ఏమన్నా భయపడి ఉంటాడు అన్న సెన్స్‌లో. అది నార్మల్‌గానే అంటాడు. ఆ తర్వాత ముందు ఆల్రెడీ జరిగిందా క్లాన్‌ని పెంచుకోండిరా. క్లాన్‌ని పెంచుకొని మీరు ఏం ఆడుతున్నారు గేమ్‌ని అన్నట్టు కూడా అంటాడు గదా! ఇది క్లబ్ చేసి ఆయనకి ఎక్కేసిందింక. ఎక్కేసి నేనేం భయపడటం లేదు. ఓకే. అసలు ఇంతమందితో కలిసి ఉండటమే నేను గ్రేట్. నేనెప్పుడు ఇలా లేను. నాదొక జీవితం, నాదొక వేరే ప్రపంచం అన్నట్టు మాట్లాడతాడు. ఓకేనా? నా పైన జోక్స్ ఏస్తే తీసుకోవడానికి నేను రెడీగా లేను. ఓకే. ఇందాక బెడ్‌రూమ్ దగ్గర గూడా ఇందాక బెడ్‌రూమ్ దగ్గర గూడా నువ్వు కొన్ని మాటలన్నావు. ప్లాన్ పెంచుకో అది ఇదని. ఆటన్నిటి మీద అంటాడు. హర్ట్ అవుతాడు బాగా. నిఖిల్ వెంటనే "అరేయ్! నిన్నేం అనటం లేదు లేరా, నిన్నేం అనటం లేదురా" అంటే "ఏబో" అని ఎళ్ళిపోతాడు. అంటే అక్కడైతే హర్ట్ అయ్యాడు క్లియర్‌గా. ఈ అభయ్ ఒక్కోసారి అభయ్ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. ఇక్కడ ఫన్నీగన్నా జనాల్లోకి కొన్ని పాస్ చేయటానికి చెప్పా గదా! జనాల్లోకి గేమ్ గురించి కొన్ని పాస్ చేయటానికి కొన్ని డైలాగ్స్ వాడతారు. అవి సోనియా, అభయ్ ఎక్కువ జేస్తారు. అభయ్ నేను చాలా ఎక్కువ వాడుతున్నానని ప్రూవ్ చేసుకోవటం, వాళ్ళ మాటల మధ్యలో అంటము. అంటే ఏంటి? అది జనాలకి చెప్పడం అనమాట. అట్లా అర్థమైద్ది నాకు ఒక్కోసారి అతని గేమ్. ఆ తర్వాత ప్రేరణ వచ్చి ఈ సోనియా. ఈ ఆదిత్య ఓంకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువుందనుకుంటున్నాను అన్నట్టు అంటది. ఆదిత్య గురించొస్తది. ఆ తర్వాత సోనియా. ఏంట్రా డల్లుగున్నావు? ఆహ్, ప్రేరణతో అంటదనుకుంటా. ఏంట్రా డల్‌గున్నావు అంతా వదిలేసి ఇంక నార్మల్‌లోకి వచ్చేయి అన్నట్టు అంటది. ఆ తర్వాత రేపు ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ ఉండొచ్చేమని యష్మితో అంటది. అంటే విష్ణు, సోనియా. ఆ! విష్ణుప్రియ, సోనియా వాళ్ళ దగ్గరే ఉంటే మీకే నష్టం సోనియా గారు. చూడండి ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ వచ్చింది గదా! పృథ్వీ వల్ల అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత నిఖిల్.
ఆదిత్య ఓము అసలు డిఫరెంట్‌గా బిహేవ్ చేశాడు. బాత్రూమ్ నుంచి వస్తా ఐ లవ్ యూ. ఐ స్టార్టెడ్ లవింగ్ యూ మ్యాన్. ఐ స్టార్టెడ్ లవింగ్ యూ. ఇది చూడాలి అన్నట్టు మాట్లాడుతున్నా అంట. యాక్చువల్‌గా ఆదిత్య ఓం నిఖిల్ గురించి ఇదివరకు వేరేగా మాట్లాడేవాడు కదా! నిఖిల్ కొంచెం గేమ్‌లో ఉన్నాడు అది ఇదని. ఇతనికి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు ఆదిత్య ఓం. ఏదో ఆడాలనుకుంటున్నాడు. ఏదేదో ఆయన్ని చేసేది పెద్ద స్ట్రాటజీ అనుకుంటున్నాడు కానీ అక్కడ స్ట్రాటజీ లేదు, తొక్క లేదు, ఏమీ లేదు. ఆయన అసలు గేమే లేదు. ఏమీ లేదు. సో, చూడాలి ఆయన ఉంటాడో, ఉండడో. ఆ తర్వాత ప్రేరణ వచ్చి యష్మితో ప్రతి రౌండ్‌కి ఒక రూలు ఎందుకు పెట్టారు? కొన్నేమో ఒక్కోసారి టచ్ చేస్తే తప్పు, ఒక్కోసారి టచ్ చేయకపోతే తప్పు. ప్రతి రౌండ్‌లో రూల్స్ మార్చుకుంటా ఉంటే నాకు కూడా కష్టమే కదా! ప్రతి రౌండ్‌లో ఒకేలాగా ఆడకుండా ప్రతిసారి రూల్స్ మార్చుకుంటా ఆడితే జడ్జిమెంట్ చేయడానికి నాకే కష్టం కదా! అది ఇది అన్నట్టంటే, ఏం కాదులే నువ్వు బాగానే చేసావులే జడ్జిమెంట్ అన్నట్టు. ప్రతిసారి ఇదే ప్రేరణ ఎవరితో మాట్లాడినా తన సంచాలక జడ్జిమెంట్ కరెక్టా, రాంగా అనే భావనలో ఆమె ఉంది. ఆ తర్వాత అక్కడే ఉన్న శేఖర్‌ని అడుగుతాడు. శేఖర్ ఏమంటాడంటే, మీకెలా అనిపించిందంటే, నువ్వు పక్కాగా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఆడితే బాగుండేది. ఓకే. నాకెందుకో వీళ్ళందరిలో నబీల్ విన్ అయితే బాగుండు. నబీలే విన్నర్ అనిపించింది అన్న సెన్స్‌లో మాట్లాడతాడు. వెంటనే ఇప్పుడు నబీల్ విన్ అని అంటే ప్రేరణ జడ్జిమెంట్ తప్పయినట్టు కదా! అదే నేను చెబుతుంది. ప్రేరణ అంతర్మదనం ఏందంటే, ఆమెకు తెలుసు ఆమె తప్పు చేసిందని సంచాలకగా. మళ్ళీ అలా ఒప్పుకుంటే ఆమె అడ్మిట్ అయినట్టు. తప్పుని అడ్మిట్ అయినట్టు. అందుకని ప్రేరణ ఏమంటది, లేదు లేదు అలా ఏం ఆడలేదు. చాలా ఫౌల్ గేమ్ లాగానే ఆడాడాయన. ఆ సాక్‌ని కింద పెట్టుకొని దాచినట్టు ఆడాడు అన్నట్టు అంటది. సో, అందరూ నన్నే అంటున్నారు. ఈ పక్క మా టీమ్ వోళ్ళేమో నువ్వసల మన టీమ్‌కేమి హెల్ప్ చేయలేదన్నట్టు మన టీమ్ వోళ్ళు అంటున్నారు. ఇటు నైనికా టీమ్ వోళ్ళొచ్చి మీ టీమ్‌కి ఫేవర్ చేశారన్నట్టు వాళ్ళంటున్నారు. సో, ఈసారి అసలు ఫస్టే నేను చేతులతో ఆడకూడదని ఒక రూల్ పెట్టి ఉంటే బాగుండేది అన్నట్టు చెప్దనమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే, ప్రేరణ మాత్రం తప్పు చేశాను అన్న భావనలో అయితే క్లియర్‌గా ఉంది. ఓకేనా? తప్పు చేశానన్న భావనలో క్లియర్‌గా ఉంది. కాకపోతే తప్పు అని బయటికి చెప్పుకోవడానికి ఆమె గేమ్ అడ్డొస్తుంది. నేను జడ్జిమెంట్‌గా ఫెయిల్ అయ్యానేమో అనేది ఒక మైనస్ పాయింట్ కదా! దాన్ని ఎక్కడ ఇది చేస్తారేమో అన్న ఇది కనిపిస్తుంది. ఎవరి కంటెంట్‌లో వాళ్ళున్నారు. సో, మణికంఠ అయితే రోజు రోజుకి చాలా బాగా ఆడుతున్నాడు. ఇక్కడ యష్మి ఏంటంటే మరీ టూ మచ్‌గా గేమ్‌లోకెళ్ళిపోతుంది. అంటే ఇంక నేను ఏది చేసినా కరెక్టే అన్న ఫీలింగ్‌లో ఏముంది. అన్ని తప్పులు చేస్తా గూడా. ఏం ఆర్గ్యుమెంట్స్‌లో అసలు పసంటం లేదు. మోర్ ఓవర్ తిని చేస్తేనేమో తప్పు, తిని చేస్తేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తేనేమో తప్పు అన్న భావనలో ఏముంది. సో, ఇంత ఇదిగా గేమ్ ముందుకెళ్తుంది. చూద్దాం. ఈ అభయ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ప్లస్ ఇతను యష్మికి అసలు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్. సీరియస్‌లీ. ఎందుకంటే ఇప్పుడు యష్మి గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. మళ్ళా దీనికి స్పెషల్ వీడియో ఎందుకులే. యష్మి ఏం చేస్తుంది చూడండి, మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే ఇక్కడ ఏంది నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అన్నారు ఈ టాస్క్లో. అది జరిగిందా? అది జరగల. జస్ట్ కెప్టెన్కి పేరు మార్చారు చీఫ్ అని. రెస్పాన్సిబిలిటీస్ అలానే ఉన్నా ఒక వీకు చీఫ్ అనే పేరుతో సేవ్ చేశారు. రెండో వీకు చాలా చిన్న రీజన్తో ఇప్పుడు రెండో వీకు ఇంకొన్ని టాస్కులు పెట్టి ఇంకొకరికేమో ఇమ్యూనిటీ. ప్లస్ రెండో వీకు నీ క్లాన్ పెద్దది కదా అని చెప్పి మళ్ళా సేవ్ చేశారు యష్మిని. నెక్స్ట్ చూడండి ఏమొకొచ్చిన అవకాశాలు చూడండి. ఆ తర్వాత ఆమెను సేవ్ చేయటమే కాదు, గేమ్ చేంజింగ్ ఈక్వేషన్స్ ఇచ్చారు ఆమెకి. ఎలా ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి. అంటే దీంట్లో ఏంది ప్రేరణకి ఎంత ఓటింగ్ ఉందో మనకు తెలియదు. ఏమో ప్రేరణ వస్తే ప్రేరణకి చాలా తక్కువ వచ్చి పోయిద్దేమో. కానీ ఆ సిచ్యువేషన్లో ఆమె క్లోజ్ అనుకునే వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆమె వద్దు అనుకునే వాళ్ళని పంపించే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు విష్ణుప్రియని చూజ్ చేసుకుంది. విష్ణుప్రియ స్ట్రాంగ్ క్యాండిడేట్ వెళ్ళదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ విష్ణుప్రియ కానీ లేదనుకో, చూడండి ఈమెకి బిగ్ బాస్ ఇస్తున్న ఇంపార్టెన్స్ వల్ల ఎన్ని డైనమిక్స్ చేంజ్ అవుతాయో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణుప్రియ లేదబ్బా నామినేషన్లో, ఇప్పుడు యష్మి డేషన్ విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ లేదు అన్నప్పుడు విష్ణుప్రియ ఓటింగు ఎంతో కొంత చాలా వరకు సీతకి డైవర్ట్ అయ్యిద్ది. ఎందుకంటే విష్ణుప్రియని లైక్ చేసేవాళ్ళు సీతాని కూడా లైక్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి టీంలో. అలా ఇప్పుడేంటి నిఖిల్‌కి విష్ణుప్రియ కంటే ఎక్కువ ఉండటానికి నేను ఆల్రెడీ చెప్పా. సోనియా ఓటింగ్ కూడా నిఖిల్‌కే వెళ్తుంది. సోనియా ఓటింగు సోనియా లేదు కదని వాళ్ళు ఖాళీగా ఉండరు. సోనియాకి విష్ణుప్రియకి బట్టం లేదు కాబట్టి సోనియా ఓటింగ్ ఎలా వెళ్తుంది? ప్రేరణకి వెళ్తుంది. అలానే విష్ణుప్రియ ఓటింగ్ సీతకు పెడితే సీత ముందంజలోకి వెళ్ళిపోయేది. డేంజర్ జోన్లో ఉండేది కాదు. అన్ని డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి ఈ అమ్మాయి విషయంలో. మళ్ళా ఈ అమ్మాయి నేను చూసారా ఆ గేమ్ జరిగే ముందు లైవ్‌లో చూపిస్తాడు. అబ్బా నాకు ఒక ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్‌తో చూడాలని ఉంది బిగ్ బాస్.
వీళ్ళు అదే పృథ్వీ, నిఖిల్, నబీలు వీళ్ళ ముగ్గురితో ఫిజికల్ టెస్ట్ పెట్టండి అనంగానే వెంటనే ఫిజికల్ టెస్ట్ పెట్టేస్తాడు. ఆ ఆ తర్వాత చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాక ఒక గేమ్ పెట్టి వాళ్ళు కావాల్సినన్ని తీసుకున్నాక అబ్బా నాకు చికెన్ రాలేదు అని ఏడిస్తే 10 సెకండ్స్ ఇంకో 10 సెకండ్స్ మీకు పెంచుతున్నాను ఆడుకోండి అంటాడు. ఏది అప్పటికి వాళ్ళకి చికెన్ ఎక్కడుందో తెలుసు. ఇక్కడ చూడండి, వాళ్ళకి చికెన్ ఎక్కడుందో తెలుసు. ఫ్రిడ్జ్లో చికెన్ తీసుకోవడానికి ఇంకో 10 సెకండ్స్ పెంచిస్తాడు. నువ్వు అంత నియమ నిబంధనలు మాట్లాడే బిగ్ బాస్ ఆమె చికెన్ లేదు అంటే ఏమయ్యా నీకు? 2 రోజులు నువ్వు ఒక వారమంతా రాగి దాగే బతకమన్నావు కదా పక్క టీం వాళ్ళని. ఏమో మాత్రం చికెన్ దొరకకపోతే ఏమైంది? మిగిలిన అన్నీ ఉన్నాయి కదా అలవా. చికెన్ లేదు అని ఏడుస్తుంటే 10 సెకండ్ల కల్లా మళ్ళీ ఆ గేమ్ని ఇంకో 10 సెకండ్స్ నీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటాడు. అప్పుడు నైన్గా కొంత చికెను, ఈ అమ్మాయి కొంత చికెన్ తీసుకుంటుంది. అంటే జస్ట్ లైక్ దట్ చెప్పడంలో ఏం చేసినా సమర్థిస్తున్నాడు. ఏమకు అనుగుణంగా గేమ్ పోతుంది. అది చాలా టూ మచ్ ఇదైద్ది. కొన్ని సీజన్స్ మనం చూసాం. అబ్బా జనాలు ఏమనుకుంటే మనకేమి అని ఎత్తి 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 ఒక కంటెస్టెంట్ ఇంట్లో జనాలందరినీ ఎట్లంటే అట్లా చూసేది సీజన్ 6లో. చివరికి ఎంత చెత్త అయిపోయిందో మనకు తెలుసు. ఇంకెలా అంటే బిగ్ బాస్ నువ్వా నేనా అన్నట్టు బిహేవ్ చేస్తే ఎలా అయిందో చూసాం మనం. సో ఆ లైన్స్లో కానీ నువ్వు ఎంకరేజ్ చేస్తే ఇటువంటి కంటెస్టెంట్స్ని అంతకంటే దారుణం అయిపోద్ది షో. ఆ బిగ్ బాస్ అనుకోని ఉండొచ్చు, బిగ్ బాస్ టీం అనుకోని ఉండొచ్చు, ఎస్పీ సూపర్ రా, ఎస్పీ డూపర్ రా. అసలు ఇటువంటి క్యారెక్టర్ జనాల్లో ఇప్పుడు ఏమైందంటే ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటేనే కదా, విలన్ లాంటి వాళ్ళు ఒకరు ఉంటేనే కదా హీరో. అంటే ఏం పోతే ఇంకొక విలన్ వస్తారబ్బా, ఆ విలన్ కూడా పోతే ఇంకో విలన్ వస్తారు. అది ఖచ్చితంగా అది గేమ్ ఇదే. సో అటు ఎస్మీనే నడిపియాలని ఏం లేదు కదా. మరి టూ మచ్గా అంటే జనాలకి బీపీ పెరిగి హెడేక్ వచ్చేంత విధిగా కంటెస్టెంట్స్ మీదకి, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మీదకి, బయట చూస్తున్న ఆడియన్స్ మీదకి అలా తోస్తే చాలా చిరాకు వచ్చేస్తుంది, విసుగు పుట్టింది గేమ్ మీద. ఇది కొంచెం మార్చుకుంటే బెటర్ ఏమో. ఏనేంద్ర మార్చేది 3వ వీక్ కూడా నేను సేవ్ చేస్తాను చూడు ఎస్మీని అని ఆయన డిసైడ్ అయ్యాడు అనుకో, ఇంక మనం ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ గేమ్ ఎలా ఉందో తెలియదు, వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్. తప్పు చేసినప్పుడు రాని నామినేషన్లోకి ఎస్పీ పోతే పోని, ప్రేరణ పోతే పోని, మనకి ఇదే ఈ షో ఏంటంటే చాలా దరిద్రంగా ఎందుకు తయారవుతుందంటే కొంతమందిని లాంగ్లో నడిపియాలని ముందే ఫిక్స్ అవటం బిగ్ బాస్. దానికి అనుగుణంగా ఆయన స్టెప్స్ ఉంటాం. ఏది నామినేషన్లోకి రాకుండా చేయటం. సో ఒకవేళ ఈ అమ్మాయికి ఛాన్స్ ఇస్తే, ఎస్మీకి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రేరణని సేవ్ చేస్తుంది కదా అని బిగ్ బాస్కి తెలిసి అది ఇవ్వటం. ఇవన్నీ సోది. ఇది నువ్వు జెన్యున్గా రియాలిటీ గేమ్స్ రియాలిటీ లాగా నడిపి అట్లీస్ట్ ఒక్క సీజన్ గట్టిగా ట్రై చేయండి అబ్బా. ఏదైతే అది తప్పు చేసిన వాళ్ళు క్లాస్ పేకండి, ఒప్పు చేసిన వాళ్ళు ప్రైజ్ చేయండి. సేవింగ్ ఆర్డర్ అంటారా, వాళ్ళు చాలా టాప్లో ఉన్నారని తెలియకపోతే సేవింగ్ ఆర్డర్ అటు ఇటు చేసుకోండి, అది పర్లేదు. కానీ కంప్లీట్ క్వైట్ అపోజిట్గా తప్పు చేసిన వాళ్ళు ఏకరంగా పొగిడి బాగా ఆడుతున్న వాళ్ళని నువ్వు ఫెయిల్ అంటే అది చిరాకు ఉంటుంది నిజంగా. అసలు లాస్ట్ టైము సీత ఫెయిల్లో పెట్టడం ఏంటండి, సీత మామూలుగా ఇవ్వాలి కంటెంట్. సో అట్లా. నెక్స్ట్ అభయ్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యాలి నాకు సార్. అతను ఏంటంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, నేను చేసే అన్నీ సూపర్ డూపర్ అది ఇది అన్నట్టు. సో ఒక్కోసారి ఎదుటి వాళ్ళ తప్పుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కోసారి ఏమో నిన్న క్లియర్గా గేమ్ కదా అది తోయలేదా, ఆయన కంప్లీట్గా తోసి నాకు డౌట్ ఉంది గేమ్లో నేను తోసానేమో విష్ణుప్రియని నాకు డౌట్ ఉంది, బట్ నేను వాంటెడ్గా చేయలేదంటే అది చాలా మంచి స్టేట్మెంట్. నేను తోసానా, రిడిక్యులస్ బిగ్ బాస్ చూపిండి ఒక్కసారి అంటే ఏంటది. ప్లస్ ఇక్కడ ఆయన చేస్తుంది ఒకటి. ఇప్పుడు పాల విషయమే చూడండి, విష్ణుప్రియ దగ్గర పాల విషయం ఏం చేశాడు, ఏం మాట్లాడాడు చెప్పొచ్చుగా. ఎస్మీ విష్ణుప్రియని అలా అంటున్నప్పుడు పాలు నేనే ఇచ్చానని. సో ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఎక్స్పోజ్ చేయకుండా ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే ఇది జనాలు డిసైడ్ అవ్వాలి ముందుకు తీసుకెళ్లాలని, అది నా పాయింట్. అంతేగాని బిగ్ బాస్ ఇది అవ్వకూడదు. ఎందుకని నువ్వు పెట్టిందే నేను ఒక 14 మందిని ఇంట్లోకి పంపిస్తున్నాను రా విందు భోజనంలాగా, మీకు నచ్చిన వాళ్ళని మీరు ఉంచండి అనే కాన్సెప్ట్ బిగ్ బాస్. నాకు నచ్చిన వాళ్ళని నేను ఉంచుతానంటే ఇంక ఈ జనాల ఓటింగ్ ఎన్ని ఎందుకు, హ్యాపీగా అదేదో ఉంటుంది కదా పాడుతా తీయగా, లేకపోతే డ్యాన్స్ షోలు డీలు, ఆ తర్వాత ఇండియన్ ఐడల్ షోలు, ఇటువంటి వాటిలాగా పెర్ఫార్మెన్స్ చూశాను. సో ఈ వారం వీళ్ళు అవుట్, నేను మార్క్స్ ఇచ్చానంటే సరిపోద్ది కదా. నేను మార్క్స్ ఇచ్చాను బిగ్ బాస్గా, వీళ్ళు ఉండాలి వీళ్ళు వెళ్ళాలంటే సరిపోద్ది కదా. ఎందుకు బిగ్ బాస్ మిగిలిన షోలకి భిన్నము? ఇది జనాలు జడ్జి చేస్తే కదా, జనాల పరంగా కదా. అక్కడ జడ్జెస్ అంటూ ఎవరు? ఇప్పుడు నేను చెప్తున్న షోలన్నిటికీ డి కానీ, జబర్దస్త్ కానీ, స్పాటల్ ప్రోగ్రాంలు కానీ జడ్జెస్ మార్కుల మీద ఎక్కువ ఉంటాయి. ఇక్కడ జడ్జెస్ ఎవరు? జనాలు కదా జడ్జెస్. జనాల ఒపీనియన్సే కదా అల్టిమేట్గా నీకు ఇది అవ్వాల్సింది. సో ఇది తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం అనమాట. అంటే తెలుసుకోవాలని ఆశిద్దాం.
తెలుసుకుంటారని ఆకాంక్షిద్దాం. ఒకవేళ తెలుసుకోకపోతే షో ఎత్తిపోద్దని ఆలోచిద్దాం. అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.